కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ వచ్చే ఏడాది గురించి అధినేత జగన్ ఏం ఆలోచిస్తున్నారు? జనంలోకి వెళ్లి దూకుడు పెంచమని చెబుతుంటే మెడపై కేసులు వేలాడుతున్నాయంటున్నారు నేతలు. కొందరిపై ఈడీ కేసులు, మరికొందరిపై సిఐడి కేసులు నమోదయ్యాయి. దీంతో 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కేస్తున్న చందంగా ఉంది పార్టీ పరిస్థితి. జగన్ను కూటమి సర్కార్ అష్టదిగ్బంధం చేసిందా? ఇంతకు దూకుడుగా వెళ్లే ఛాన్స్ లేదా? ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్. కూటమి అష్టదిగ్బంధం నుంచి వైసీపీ అధినేత జగన్ బయటపడే అవకాశమే లేదా? పరిస్థితి చూస్తుంటే అవుననే వినిపిస్తోంది. కార్యకర్తలు, నేతలతో అధినేత జగన్ మీటింగ్లు పెట్టడం తప్పితే ఎలాంటి యాక్టివిటీస్ జరగడం లేదు. దీనివల్ల క్యాడర్ నిరాశలో రోజురోజుకు పేరుకుపోతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో సోషల్ మీడియా ద్వారా విపరీతంగా రెచ్చిపోయారు కార్యకర్తలు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేతలపై విపరీతంగా పోస్టులు పెట్టారు. ఇంటా బయట విమర్శలు రావడంతో అటువైపు దృష్టి పెట్టింది కూటమి సర్కార్. ఈ క్రమంలో సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేస్తోంది కూడా. మరికొందరిని అరెస్టు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. దీంతో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. క్యాడర్ నిరాశ నుంచి బయటపడేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. సోషల్ మీడియా లేకుంటే కష్టమనే భావనకు జగన్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాదిరిగా విదేశాల నుంచి సోషల్ మీడియాను యాక్టివ్ చేయాలనే ఆలోచనకు వచ్చారట. బీఆర్ఎస్ తన సోషల్ మీడియా కార్యకలాపాలను దుబాయ్ నుంచి నడిపిస్తోందని తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై తెలంగాణలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇదే ఫార్ములాను జగన్ కూడా ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారట. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో వైసీపీ మద్దతుదారులు ఉన్నారు. వారి ద్వారా సోషల్ మీడియాను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2 నెలల కిందట వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవ్ రెడ్డి అమెరికా, యూకేలో పర్యటించారు. అక్కడి వైసీపీ మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించారు. వైసీపీ బలమైన మద్దతుదారులకు ఆయా బాధ్యతలు అప్పగించినట్టు టాక్ జరుగుతుంది. అక్కడి నుంచి వారంతా యాక్టివ్ కాగానే పార్టీ దూకుడుగా వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట జగన్. అధినేత జగన్ ఆలోచన గుర్తించిన సీనియర్లు ప్లాన్ మామూలుగా లేదని అంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు చురుగ్గా లేకపోయినా అంత ప్లాన్ ప్రకారం జరిగితే చాలు. కూటమి సర్కార్ని జగన్ ఓ ఆట ఆడుకోవడం ఖాయమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరికొందరేమో చెక్క గుర్రం స్వారీ కాకపోతే చాలంటున్నారట.